ఏడ్చాడు ప్రభు. భక్సింగ్ గారు ఏడ్చాడు. ఏంటిది ప్రభా ఏంటి? కొంతమంది దొరికారు, ఒక పిడికెడు దొరికారు. రాజమణి అని, దుర్రాజు గారని, జార్జ్ రాజత్వం అని, దేవసాయం గారని, వీళ్ళంతా కూడాను అప్పట్లో ఉన్నటువంటి పెద్దలు. వీళ్ళందరూ నేను ఎరుగును. వీళ్ళంతా లేరు, ఇప్పుడు అంతా వెళ్ళిపోయారు. వీళ్ళని ఎరుగుని చూశాను కూడా. అలా కొంతమంది దొరికారు. వాళ్ళని కలిసి మనం ప్రార్థన చేస్తామా అని చెప్పి పల్లవరం కొండ మీదకి వెళ్ళారు. రాత్రి అంతా ప్రార్థన చేశాను. ప్రభా ఎంత క్రయమనే చేస్తా, మాట్లాడు అంటుంటే ప్రభు మాట్లాడటంలే. ఆ పల్లవరం కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నారు, గ్యాస్ లైట్ పెట్టుకొని. తేళ్ళు మండ్రగబలు వస్తున్నాయంట. ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కళ్ళే కళ్ళు మూసుకున్నారు. మిగిలిన వాళ్ళంతా ఏది వస్తుందో ఎక్కడ వస్తుందో అని చూస్తూ ఉన్నారంట. చెప్పు తీసుకొని కూడా చంపుతున్నారంట. తెల్లవారుజామున మద్రాసు పట్టణం మీద అరుణోదయ కిరణాలు పడుతూ ఉంటుండగా, ఇదే మద్రాసు పట్టణంలో నీకు తేళ్లు ఉన్నాయి, మండ్రగబలు ఉన్నాయి, ఎదుర్కొంటావా అన్నాడు. ప్రభా ఎదుర్కొంటాను, ప్రభా ఎదుర్కొంటాను. కిందికి వచ్చారంట, కొండ కిందికి వచ్చారంట. కుటుంబ ప్రార్థన చేసుకుంటామా అని కుటుంబ ప్రార్థన చేసుకున్నారంట. ఆ కుటుంబ ప్రార్థన చేసుకునేప్పుడు అపోస్తల కార్యం తీసుకున్నారంట. మొదటి 2 అధ్యాయాలు చదివారంట. మొదటి 2 అధ్యాయాలు చదివిన తర్వాత ఆ 2వ అధ్యాయము 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదువుకుంటాం. 42వ వచనం. వీరు అపోస్తల బోధేందును, సహవాసముందును, రొట్టె విడిచేందును, ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండిరి. అనగా ఈ వాక్యము చదవగానే ఈ పని చేస్తామా అని అంటే భక్సింగా అని కొలిది ఒకతను గుండు దుర్లుచుకొచ్చాయంట. గుండు దుర్లుచుకొచ్చే కొలిది ఇంకొతను ఈ మద్రాసు వాళ్ళ దగ్గర పై మీద కండువా ఉంటుంది, అది తీశారు, టవల్ లాంటిది. అది తీసి దులిపి దాన్ని పరిచాయంట. ఇంకొతను పరిగెత్త వెళ్ళి 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చాయంట. 2 నాన్ రొట్టెలు తీసుకొచ్చి అది పెట్టాయంట. ఇంకొతను పరిగెత్త వెళ్ళి 2 గ్లాసులు నిమ్మరసం తీసుకొచ్చాయంట. తీసుకొచ్చి అది ఆడ పెట్టాయంట. ఇంకొతను పై మీద కండువా తీసి దానికి కప్పాయంట. అది వాళ్ళ మొట్టమొదటి ప్రభు యొక్క బల్ల. ఇంకా వాళ్ళు ఆరాధించ మొదలు పెట్టారంట. వాళ్ళు ఆరాధిస్తుంటే మేము ఎక్కడున్నామో మాకే తెలియదు, తన్మయం అయిపోయాం, లీనమైపోయాం, పరవశించేశాము, మాకే తెలియదు, ఎంతకాలం ఉన్నా కూడా మాకు తెలియదు. అంతగా ప్రభుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ హెచ్చిస్తూ గణపరుస్తూ లీనమైపోయాం. వాళ్ళు ఒకతను కళ్ళు తెసి చూశాడు, ఏం జరుగుతుంది. తెల్లటి మేఘం కమ్మిందంట, భయపడిపోయి మళ్ళీ కళ్ళు మూసుకున్నాయంట. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ఈ రీతిగా బల్ల ఏర్పాటు చేయి, బ్రదర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సిస్టర్స్ ఒక దిక్కు కూర్చోబెట్టు, సెంటర్లు పెట్టు బల్ల. ఆరాధన కొరికే 4 మాటలు వాక్యం చెప్పు. ఒక్కొక్కడు వ్యక్తిగతముగా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించి గణపరిచేళ్ళుగా అవకాశమే. ఒక గది ఒకటి అద్దెకి తీసుకో, అక్కడ బైబిల్ పట్టణం ఆరంభించు. ఇవన్నీ అక్కడ ఈ మహానుభావుడు దొరికిన ప్రత్యక్షత. అర్థమైందా? ఒట్టుడికి వచ్చింది కాదు, ఇది క్రయము చెల్లించబడి వచ్చింది. క్రయం చెల్లించబడి వచ్చింది. అట్లా ఒక గది తీసుకున్నారు. గది తీసుకొని దైవజనుడు భక్సింగ్ గారు ఆరంభించాడు బైబిల్ స్టడీ. బాప్తిస్మం గురించి మాట్లాడుతుంటే ఒక్కతను లోబడ్డా అంటే బాప్తిస్మం తీసుకునేడానికి. ఒకతను బాప్తిస్మం తీసుకుని విధేయత చూపించగలిది. అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ గది ముందర చిన్న తోట ఉందంట. ఆ తోటకు నీళ్లు పోసేయడానికి చిన్న తొట్టి ఒకటి ఉందంట. ఆ తొట్టిలో బాప్తిస్మం ఇస్తామని తీర్మానం చేసుకున్నారు. తొట్టెవ చిన్నదంట, తీసుకుని పొడుగ్గా ఉన్నాడంట. భక్సింగ్ గారు చెప్పారు, వాడిని 3 మడతలు పెట్టి ముంచి లేపి సాగదీశామన్నాడు. మొట్టమొదటి బాప్తిజం అది. ఆ బాప్తిజం ఇవ్వగానే మద్రాసు పట్ల ఉండే క్రైస్తవ నాయకులంతా పరిగెత్తి వచ్చారు. ఎవరి భక్సింగ్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరిచ్చారు ఈయనకి అధికారము బాప్తిజం ఇచ్చానికి అని కర్రలు కత్తులు కటారాలను పట్టుకొచ్చారంట. నేను మోకాళ్ళ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటుంటే చెప్పు ఎవరిచ్చారు నీకు అధికారము అంటుంటే భక్సింగ్ గారు అన్నారంట, బైబిల్లో పూర్తి వాక్యం నాకు అక్కర్లే, సగవాక్యము చిన్నపిల్లల బాప్తిస్మము, చిలకరింపు బాప్తిస్మము అనేది చిన్న వాక్యం ఒకటి నాకు చూపించు చాలు, తీయండి మీ బైబిల్ అని అంట. ఒకరి దగ్గర బైబిల్ లేదు, అంత కర్రలే ఉండే. మీ బైబిల్ తీసుకొస్తే నేను మీతో మాట్లాడతాను అని అంట. ఈ వేళ వరకు రాలేదంట. భక్సింగ్ గారి మీటింగ్ కానీ ఎవరైనా వెళ్ళారంటే, బాప్తిస్మాలు తీసుకున్నారంటే, మా మిషన్లో ఉన్నటువంటి మీకు ఉద్యోగాలు పుడతాయి, మా మిషన్లో ఉన్నటువంటి ఇండ్లు వాక్యులు ఖాళీ చేయాలి, మీ సాగు ఓడి చేస్తాడు, మీ పిల్ల పెళ్లిళ్ళు ఓడి చేస్తాడు అని రకరకాలుగా నినాదాలు బయలుదేరినాయి.
రేపు బాప్తిస్మాలు. ఒక కుటుంబంతో మాట్లాడి చెప్పారు, రేపు బాప్తిస్మాలు. భార్యాభర్త ఇద్దరు మిషన్ ఫీల్డ్లో వాళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఉండారు. అమ్మ రేపు బాప్తిస్మాలు. గొప్ప దైవజనుడు. పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మన పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు, మా పిల్లలు చూడు ఎంతమంది ఉన్నారు. కనుక ఉద్యోగం ఓడగొట్టుకుంటామా, ఇల్లు వాకులు వదిలిపెట్టేస్తామా, వీళ్ళని సాకేది ఎట్లా, బాప్తిజం తీసుకుంటామా, ఇచ్చేస్తామా, ఇదా రెండు చూడు. రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. చేస్తే దైవజనుడు గొప్ప దైవ సత్యాన్ని తీసుకొచ్చాడు. ఈ వెలుగు ప్రాముఖ్యము, సర్వశక్తిగల దేవుడు మనం వదిలిపెట్టాడు, కాపాడుతాడు, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తాం అని చెప్పి విధేయత చూపించి బాప్తిజం తీసుకున్నారు. మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేయి, మీ ఉద్యోగం ఊడి పోండి, చెట్టు కింద మేము బతికాము. అద్భుతం చేశాడు. ప్రతి దినము అద్భుతమే, ప్రతి దినము అద్భుతమే. ఆయన ఎట్లా కాపాడాడు, ఎట్లా నడిపించాడు, ఎట్లా పోషించాడు. మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా పిల్లలు సంఘంలో పెద్దలయ్యారు, కొంతమంది సేవకులయ్యారు, మమ్మల్ని వదిలిపెట్టలేదు అని చెప్పి కంట తడి పెట్టుకున్నారు. చెప్పగా నేను విన్నాను. క్రయముతో వచ్చింది, ఇది ఒకటి వచ్చింది కాదు. అర్థమైందా? క్రయము చెల్లించి. ఇప్పుడు బాప్తిజం అంటే ఇట్లా తేలికైపోయింది. కనుక రొట్టె విడిచడం అంటే తేలికైపోయింది, క్రయంతో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కాబట్టి మా ఇంట్లో పెట్టుకుంటున్నా పోవయ్యా అని చెప్పి ఎంతమంది ఇంట్లో పెట్టుకుంటుండలే. ఏమైనా క్రయం చెల్లించావా అని గిట్టక పడక పారిపోతున్నావే, రెండుగా మూడుగా అయిపోతున్నావే. ఎట్టిన సంగతి ఇది. ఆరంభం కాస్త విను. క్రయము చెల్లించబడి వచ్చాను. భక్సింగ్ గారు తర్వాత ఆరాధన, బల్ల, ఇవన్నీ గంటలు 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 గంటలు. అర్థమైందా? గంటలు గంటలు అనగా అందరూ పాల్గొంటున్నారంట.